అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకుండా వేర్వేరు బుట్టల్లో పెట్టడం మంచిది. డబ్బును ఎప్పుడూ కోల్పోవద్దు. మీకు అవసరం లేని వస్తువులు కొంటూ పోతే కొద్ది రోజుల్లో అవసరమైన వస్తువులు అమ్ముకునే పరిస్థితి నెలకొంటుంది. ధర మీరు చెల్లించేది, విలువ మీకు లభించేది. నిజాయితీ అనేది అత్యంత ఖరీదైన బహుమతి. చౌకబారు వ్యక్తుల నుండి దీన్ని ఆశించకండి. నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తావు. నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియనప్పుడు నీకు ప్రమాదం ఎదురవుతుంది. ఖర్చు చేశాక మిగిలే మొత్తాన్ని ఆదా చేయకూడదు. ముందు కొంత మొత్తాన్ని ఆదా చేశాక మిగిలింది ఖర్చు పెట్టుకోండి. ప్రణాళికతో ఉన్న తెలివి తక్కువవాడు ఏ ప్రణాళిక లేని తెలివైన వాడిని కూడా ఓడించగలడు. ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడకండి. ప్రత్యామ్నాయంగా మరో ఆదాయ మార్గం కోసం పెట్టుబడులు పెట్టండి. నది లోతు కొలవడానికి ఒక కాలుని నీటిలో పెట్టాలి, అంతేకాని పూర్తిగా దిగకూడదు. మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మీరు మీ డబ్బుని కూడా కంట్రోల్ చేసుకోలేరు. మీకన్నా తెలివైన వ్యక్తులతోనే కలుస్తూ ఉండండి, ఎందుకంటే మీకు తెలియని విషయాలు వారి నుండి నేర్చుకోవచ్చు. ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు మీరు భయపడండి. ఇతరులు భయంతో ఉన్నప్పుడు మీరు అత్యాశతో ఉండండి. రోజుకి 16 గంటలు పనిచేయండి. మీలో ఎంత టాలెంట్ ఉన్నా, మీరు ఎంత కష్టపడినా సరే మీరు అనుకున్న దాన్ని సాధించడానికి సమయం పడుతుంది. ఓపికతో వేచి ఉండండి. మీకు అర్థం కాని వ్యాపారంలో ఎప్పుడూ పెట్టుబడి పెట్టకండి. ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారో గమనించండి, దానికి విరుద్ధంగా చేయండి. రూల్ నెంబర్ 1, డబ్బును ఎప్పుడూ కోల్పోవద్దు. రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 1ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోస్ను కూడా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.